అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఈ అటు ముచ్చడు ఏంటంటుల్లా, అయితే ఊర్లలో ఇట్లా అప్పులు ఇస్తారు కదా, మిత్తికి 1 రూపాయి మిత్తని, 2 రూపాయల మిత్తని, 3 రూపాయల మిత్తని, అట్లా మన రాజకి అప్పులు ఇచ్చి మిత్తిలు వసూలు చేస్తే ఎట్లుంటుంది అనేది మన వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలకు వెళ్దాం పదండి. వీడియో చూసే ముందు అయితే లైక్ చేసుకోరు ఒకటి. అగో ఈ రాజేందుకు ఇక్కడ వన్నది? ఓ రాజు ఏమైంది గీడవన్నావు? లేవే తెల్లారైంది, వసూళ్ళకు వానే. ఏమైంది అయ్యా, పొద్దున్నే లేపుతావు? చూసినావు ఎంత అవుతాందో? 8 అవుతాంది. ఎప్పుడు తయారైతావు? ఎప్పుడు పోతావు ఊళ్ళకి? పొద్దున నీ ముఖం చూసినా కదా, ఇక నాకు వసూళ్ళు అయినట్టే, నేను పోయినట్టే. నువ్వు ఇచ్చుడు మంచిగా ఉన్నది కానీ నా ముఖం చూసినందుకే అవుతుందా అని. ఇక చాల్తి, మన ఇద్దరు లొల్లి పెట్టుకుంటే ఏమత్తది కానీ తినడానికి ఏమైనా ఉన్నదా లేదా? నేను తానం చేసేస్తా, వచ్చేవారికి తినడానికి నాకేమైనా పెట్టు పొయ్యత్తా. సరే కానీ పెడతా గాని అద్దంటే అప్పులు ఇస్తావు, వాళ్ళు ఇచ్చి సావరు. ఏం లేదు, 8 అవుతాంది. 8 గంటలకు నువ్వు పోతే వాళ్ళు ఉంటారా? కైకిలు పోరు. ఇక పోతా పోనీతి, సాయంత్రం అన్న పోతా కానీ లెక్కలకి. నువ్వైతే ఏమైనా వేయిపో, నేను తానం చేసి పోనన్న పోతా. నీ ముఖం చూసినందుకు నాకు మంచి అవుతుందో కాదో. ఇది ఇచ్చుడు మంచిగా ఉన్నది కానీ ఆ ముఖం చూస్తేనే దీనికి వసూలు కావట. ఇక తానవన్న వేసేస్తా, ఒక్కొక్క బాడక ఒక్కొక్కటి అయితే తీసుకున్నది కానీ ఇప్పటి వరకు అయితే మిత్తి లేదు, అసలు లేదు, ఏది లేదు. ఈ బుక్ పట్టుకొని తిరుగుడు తప్ప నాకైతే వసూలు వచ్చేటి లేవు, ఏం లేవు. ఇంటికాడే వాళ్ళని ఉన్నారో మరి, నేను నన్ను చూసి తాళాలు వేసుకొని ఎటన్నా వేయరు. వీళ్ళు అయితే మరి దండిగాకున్నారు. తీసుకునేటప్పుడేమో అబ్బా రాజవ్వ, ఈ 10 రూపాయలు అవసరం ఉన్నది, ఎంతైనా మంచిదే, నేను రేపిత్తా, ఎల్లుండిత్తా, నెలకిత్తా, 2 నెలకిత్తా అని ఒక్కొక్కరు 4 సంవత్సరాలు అయితే ఇంకా ఇచ్చులేదు, సచ్చులేదు. ఈ ఇంటికి ఎప్పుడు తాళం వేసే ఉంటుందా? నేను అప్పిచ్చినప్పుడు చూసా, ఇప్పటి వరకు ఈ ఇంటికి డోర్ తీసలేదు, ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. ఏందన్నట్టు నేను ఇచ్చిన అప్పుతో వీళ్ళు గిట్లా వేరే ఇల్లు కట్టుకున్నారా ఏంది? ఇక చూస్తా, ఓ నెల రోజులు చూస్తా, చూడకపోతే ఈ ఇంటి తలుపులో కూడా విక్కొని పోతా. కానీ నేను నన్ను తక్కువ అంచనా ఎత్తారు వీళ్ళు. గట్లా రాజక్క అంటే ఏంటో చూపెడతా, ఉన్న తలుపులన్నీ విక్కబోతా. నేను అయితే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. ఇదిగోండి తినండి. మంచిగానే అండినావు కానీ ఎక్కువ నీళ్ళు ఎందుకు కోసావు? నీకు ఎన్నిసార్లు చెప్పారు నీళ్లు పోయకపోయాకని? నీళ్ళు పోతేమైంది, కూర కమ్మగానే ఉంటుంది కానీ తిన రాదు 2 ముద్దలు. ఇట్లయినా కానీ వాసన మంచిగానే వస్తుంది కానీ తిడి చూస్తేనే తెలుస్తుంది. ఇక నువ్వు కూడా తినరాదే? నువ్వు తినరాదు ఇది? నేను తింటా తీయ్యా, నేను తింటా కానీ నువ్వైతే ముందు తినరాదు. తినే ఎందుకు అట్లా తిను ఇది. అయ్యోగా పూలుగా బొక్క పెట్టకపోయినవరా, మెత్తడి ముక్కలు పెడతారుగా, పూలుగా బొక్క పెట్టు. ఇగో తినే పూల బొక్క తినరాదే. అయ్యో రాజక్క, ఎప్పుడు వచ్చినావు? కూసో. నీ పూలుగా బొక్క, నీ మటన్ ముక్క అంగడి పోను. నాకు అప్పు కట్టమంటే శాతలేదు కానీ మటన్ చికెన్లు బాగా తెచ్చుకొని తింటారా? ఇది బాగా బర్రెలు బరవపోయారు. నాకు అప్పు కట్టడానికి అయితే శాతనే కాదు. 10 సంవత్సరాలు అవుతుంది అప్పు తీసుకొని, ఇంకా కడదామన్న ముచ్చటనే అత్తలేదు కదా. అయ్యో గట్లంటావు ఎందుకు రాజక్క? నీకు కూడా పట్టుకురావన్నా, మటన్ మంచి కుదిరింది, తీసుకొస్తావు. కాకపోతే దీని రాదు రాజక్క. నీ అన్నవద్దు, నీ కూరద్దు గాని నా అప్పు ఎప్పుడు కడతారు చెప్పరాదు రే. కట్టకుండా ఊరు నిష్పెట్టి పోతానవా రాజక్క? నువ్వెందుకు గట్లా మాట్లాడుతావు? మీరు ఊరు ఇచ్చిపెట్టి పోతారా, ఇంకేటన్నా పోతారా, మందు తెచ్చుకుంటారా, మటన్ తెచ్చుకుంటారా, చేపలు తెచ్చుకుంటారా, అది మీ ఇష్టం కానీ నా అప్పు ఇంకా కడతారు. 10 సంవత్సరాలు అవుతుంది, 31,500 అయింది. ఇంకెప్పుడు కడతారు? ఓ ఏంది 31,500 అయిందా? నేను తీసుకున్నది 10,000 10,000 10 సంవత్సరాలకి చక్ర వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ, అన్ని వడ్డీలు కలిపి 31,500 అయింది. 30,000 అయిందా? 30,000 కాదు, 31,500. ఇంకా 1,500 ఎవరిని ముంచుదాం అనుకుంటారా నువ్వు? ఏందయ్యా 31,500 అంటే నువ్వు గంత అయిందానంటాను కానీ 10,000కి ఎక్కడ 31,500 అవుతుంది? ఎక్కడ ఉన్నదా ఈ చిత్రం? అది కానీ రాజక్క, నీకంటే కోపం వస్తుంది కానీ మరి నేను నెలకు కట్టేదంతా ఏడబోతాంది. మిత్తి కట్టిరు, ఇప్పుడు అసలు కట్టాలి కదా. మంది సొమ్ము తినుకుంటా బర్రె బలిసినట్టు బలిసినావు కానీ గంతగనం అవుతుందా వడ్డీ? అసలు 10,000 5 రూపాయలకు తీసుకున్నాడు మిత్తి, చక్కెర వడ్డీ, విష్ణుమూర్తి వడ్డీ, అన్ని వడ్డీలు, ఇవి వడ్డీలు, అవి వడ్డీలు, నడ్డీలు, గుడ్డీలు అన్ని కలిసి 10 సంవత్సరాలు 31,500 అయింది. ఎప్పుడు కడతారో చెప్పుర్రి. 2 రోజుల తర్వాత రాపో, నీ ముఖాన్ని కొడతాం కనిపో. మొన్న అత్తనే 2 రోజుల తర్వాత రమ్మంటే 2 వారాలు అయింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజులు అంటే 4 వారాలు అవుతుంది అనే బిడ్డ. మంచిగానే ఉన్నది కానీ గంతగనం ఎట్లా? ఇప్పుడు ఇవాళ కడితే మరి వడ్డీ తీసుకోకుండా ఉంటావా? అగో వడ్డీ అసలే 2 నువ్వు ఇప్పుడు రేపావతి ఇంకా 10 రూపాయలు ఎక్కువ పడుతుంది అంతే. నేను తక్కువ తీసుకుంటా, నా వ్యాపారమే ఇదాయే.
ఆ మాజాలుగంతి వ్యాపారం మంచిగా ఇస్తాను, మందుని ముంచే వ్యాపారం. నువ్వు అందుకే ఎదుగుతలేవు అంటలేవు, గట్లనే ఉండి పాడుపడతాను. నీలాంటి వాళ్ళకి ఇచ్చే నేను గింతగనం అయింది, కట్టుబట్టే కట్టి చత్తలేరు, నా కాలు రెక్కలు పోతాన్ని. నేను చేసిన రెక్కలన్నీ తెల్లబడ్డాయి కానీ అప్ప అయితే తీరుతలేదు. రేపు కనుక మీరు కట్టకపోతే నేను పోలీస్ స్టేషన్కే పట్టిస్తా మిమ్మల్ని. పట్టిస్తా కనిపో, కడతాం కనిపో ఎల్లుండి వరకు. సరే ఎల్లుండి కడతా అంటాడు, ఎల్లుండి సాయంత్రం లోపు కట్టకపోతే అప్పుడు చెప్తా కానీ సంగతి. నువ్వేంది నా సంగతి చెప్పేది? పో పో కడతాం కనిపో. తీసుకునేటప్పుడేమో అవ్వ రాజవ్వ, చిన్నమ్మ పెద్దమ్మ ఈ 10,000 అవసరం ఉన్నాయవ్వా, ఇయ్యరాదు, నువ్వు తప్ప మాకు దిక్కేవుడున్నాడు, ఊర్లు ఉండకుండా పోతానవా అని అంటారు. కట్టమంటేనేమో ఎవరితో నువ్వు గింతగనం కట్టవను అట్లా అంటారు. వీళ్ళతోనైతే పెద్ద రావగండ ఉన్నది నాకు. ఆ బర్రది గంతగనం మాట్లాడుతా అంటే నువ్వు కొట్టిన పిండి లెక్క గట్లనే ఉండి పాడుపడతావేంది? మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ తప్పులనే పడతామే, అందుకే నేను ఏం మాట్లాడు, నువ్వేమో గయ్య మొత్తుకుంటావా? అరే గాని అప్పు కట్టమంటాంది, మరి ఎట్లా కడతావు? ఏమైనా తెచ్చి కడతావా? ఏం చేస్తావు? ఏమున్నదే, నీ చేతికి ఉంగరం ఉన్ను, నీ కమ్మలు ఉన్నాయి కదా, అవి తెస్తే ఆ బ్యాంకులో పెట్టి పైసలు తెచ్చి దాని మొక్కని దాన్ని కొడతానే. ఓ దరిద్రుడా, నీ కళ్ళు నా సొమ్ము మీదనే పడ్డదా? అందరేమో మంచిగా మెడలింత, చేతకింత, కాళ్ళకింత, చెంపలకింత రాసుకుంటా అంటే నేను నీకు అన్ని ఇచ్చి నేను బొగరదాని లెక్కుండా అన్నా ఏంది? మరి గట్లా అంటూ అప్పు తీరన్నాను ఎట్లా తీరుతుంది? గా పోసి లేదా పోసి, దాని మెడల 3 తులాల 2 వరుసల గొలుసు ఉంటుంది, ఆ రాగి తీగ ఉంటుంది, ఆ 3 వరుసల గొలుసు ఉంటుంది, ఆ నక్లెస్ ఉంటుంది, చేతికి అన్ని ఉంగరాలు ఉంటాయి, నడుంకి వెండి వడ్డాలము, దాని కాళ్ళకున్న కడాయిలు ఒక్కొక్కటి 50 తులాలు, జుట్టు బిల్లలు అవి ఇవి కమ్మలు, గుత్తి కమ్మలు, పైన కమ్మలు గెంటీలు అన్నీ కలిపి ఉంటాయి. అది 50 తులాల మాలేసుకొని తిరుగుతుంది. ఆ ముసల్దే గట్ల తిరిగినప్పుడు నేను పడుతున్నాను, నేనంత వేసుకోవాలి, నన్ను బోగరదాన్ని లెక్క ఉండమంటావారా? అబ్బో, ఆ ముసల్దాన్ దగ్గర గంతగనం మాలున్నదానే? ఉన్నది ఆయన ముసలి అప్పులే వేసి పాడబడతాను. ఇంకా సరే తీ, ఎట్లనో తీసుకొచ్చి పెడతా కానీ తీయరాదు. అబ్బా తలకే అంత నొచ్చి పాడుపడుతుంది. తాగుడు అట్లుండి తాగనన్నా తాగకుండా ఉండాలి. ఈ తాగుడు ఎక్కడిది, తలకే నొప్పి ఎక్కడిది, ఏందన్నట్టు ఈ కథ. ఈ తాగుబోతు పడుకో ఇక్కడనే ఉన్నట్టున్నాడు కదా, ఫస్ట్ ఫోన్ చేస్తాడు, ఏం చెప్తాడో చూసిన తర్వాత సంగతి చెప్తా. అగో ఫోన్ వస్తుంది కదా. అబ్బా గీ రాజక్క ఫోన్ చేస్తాంది ఏంది? హలో, ఓ రాజు, ఏడున్నావురా? నేనా రాజక్క, ఊరంతా తిరిగి ఇప్పుడు నీ పైసల కోసమే ఇక్కడ దాకా వచ్చిన. సాయంత్రం వరకు ఇంటికి వస్తా, రేపు పొద్దున కడతా రాజక్క నీ పైసలన్నీ. అవునారా, మరి తిన్నవారా? నీ పైసలు కట్టే వరకు నాకు తిండి ఎక్కడిది రాజక్క, తికాన్ ఎక్కడిది, తిండి మనసులో పడతలేదు. నీకు పైసలు ఇవ్వకపోయేసరికి ఏం చేద్దాం? గదే పైసల కోసం నీ ఇంటి దిక్కొచ్చినా, నువ్వు ఇంటికాళ్ళు ఎవ్వరా? లేదు రాజక్క, నేను ఇంటికాడ లేను. నేను బయట పక్కనూరుకి వచ్చిన, అక్కడ ఎవరిదన్నా పైసలు అడుగుదామని వచ్చిన. అవునారా రాజుగా? అవును రాజక్క, అవును. నీకెందుకు అబద్ధం చెప్తా రాజక్క? అవును, ఇగో పక్కూర్లు ఉన్నా, ఇంటికాడ లేను నేను. ఒకసారి వెనకకు తిరిగి చూడు రాదురా. ఆగు రాజక్క, నువ్వెప్పుడు వచ్చినావు? కాదురా రాజుగా, అడిగితే నన్ను గయ్యాడదు అనుకుంటారు గాని నేను నీకు అప్పిచ్చి 2 సంవత్సరాలు అవుతుందిరా. నువ్వు తాగడానికి బర్ర తాగడానికి నీ దగ్గర ఉంటాయి గానీ నాకు అప్పు కట్టడానికి నీ దగ్గర పైసలు ఉండాయరా? గట్లంటావు ఎందుకు రాజక్క? నా దగ్గర ఎందుకు పైసలు ఉండయి? మరి ఎవ్విరా, నా అప్పు ఎప్పుడు కడతావురా? నేను కడతా గానీ గిట్లా ఇంటి ముందరకు వచ్చి లొల్లి పెడితే మంది ఏమనుకుంటారు? మంది ఏమనుకోవడానికి ఏమున్నదా? నీకు ఇజ్జతుందా, మనం ఉన్నది ఏది లేదు. ఏమనుకుంటారు మంది? ఏంది రాజక్క గట్లంటావు? నీ పైసలు నీకు తెచ్చి మొఖాన్ని వాడితే తిని మొఖాన నీకు. ఆ పని చేయరా, మళ్ళీ నీ దిక్కు నీ ఇంటికి నీ దిక్కు ఎందుకు వస్తారా? నేను నాకు పైసలు ఇవ్వాలి కాబట్టి నువ్వు కట్టా అన్నా. రేపటి మధ్యాహ్నం వరకు వాడెత్తా గాను పో. రేపు మధ్యాహ్నం వరకు నువ్వు పడేయకపోవాలి. నేను రేపు సాయంత్రం పోలీస్ స్టేషన్ పెట్టిస్తా, తొక్కిపిత్తా వాళ్ళతోని. బొచ్చడు చూసాం గానీ పడెత్తా గాను పో. దీనికి బల్బు బావరం, నాకు ఆవరం బాగా వచ్చి పాడుపడుతుంది ఈ రాజుగానికి. ఆగుబోతు బొక్కపోడు. ఈ అప్పు నేను ఎట్లా కట్టి పాడుపడాలి? 10,000 తీసుకున్నందుకు 50,000 ఇచ్చి పాడుపడ్డది నాకు. ఏందన్నట్టు కథ. సరే చూద్దాంతి. ఈ కోళ్ళు పాడబడి కోళ్ళని ఎత్తుకపోని ఎప్పుడు నా ఇంటి మీదనే పడతాయి. పెంచడంలోకైతే సిగ్గన్న లేదు, మంది ఇంటికి వచ్చి తినిపోతానే అంటే కొంచెం అన్నా కూడా. మరి ఇవ్వే కోళ్ళు నేను పెంచుతానేమో అంత సచ్చి పాడుపడితే వీళ్ళకేమో మంది ఏమో మంచిగా నచ్చి నా ఇంటికాడ తింటానే గాని ఇంకోసారి ఆ కోళ్ళు నా ఇంటికి రావాలని కోసి కూరే అండుతా. వినబడతలేదో మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి నుర్రి మీకే చెప్పేది. ఈ కోళ్ళని ఎత్తుకపోను. అబ్బోగి రాజొత్తాంది కదా. ఏమైందవా పోసావా, ఏమైంది? అబ్బో అంతా చలి జ్వరం వచ్చింది, దగ్గచ్చి పాడుపడుతుంది, గొంతంతా పట్టుకున్నా రాజవ్వా. నా అప్పు సంగతి ఏమైంది మరి?
ఇక జ్వరం వచ్చింది కదా బిడ్డ, ఈ జ్వరం అంతా తగ్గిన తర్వాత నీ అప్పు తెచ్చి నీకు గడతగాని తీరాదు బిడ్డ. చూపించుకో ఏమేమో మాయదార రోగాలను అత్తాయట పోషవ్వా. అంటే నాకేమైనా రోగం ఉన్నదంటవా? గంటగానం తగ్గిసత్తా అన్నావు, ఏమైనా లేకపోతే ఏందన్నట్టు పోయి చూపించుకో, దవాఖానలో చూపించుకో, నా అప్పు కట్టు. ఒక 500 ఉంటే ఇచ్చిపోరాదు బిడ్డ, సూదులన్నీ వేపించుకొచ్చుకుంటా పోయి. అబ్బా దీనికి ఆయన 500 ఇస్తే నా అప్పు కలిపి కడతా, లేకపోతే ముసలి పుట్టుకుని సత్తే నా అప్పు ఏడ తిరుగుతుంది. సరే ఇత్తతి 500 ఇచ్చిపో బిడ్డ, మళ్ళా కడతగాని తీయరాదు. అదే వచ్చే వారం ఖచ్చితంగా కట్టు పోషక్క. సరే కడతగాని పోయిగా నువ్వు. ఈ రాజు నమ్మింది కదా, మంచి 500తో ఇంత మటన్ తెచ్చుకుంటా, కళ్ళు సీసా తెచ్చుకొని మంచిగా తాగుతా. అసలు నా తెలివి, నా తెలివి ముందు ఎవరు సాటే రారు గాని ఈ పోష అంటే ఏంది పోషే. ఏమైందే పోరి, తిన్నావానే? తిన్న ఎల్లక్క తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా గాని ఏం కూర వండినావు? ఇంత మటన్ చేసిన, అంత కాళ్ళంతా గుంజిపాడు పడితేనే జ్వరం వచ్చింది. ఇక మటన్ తింటానన్నా కొంచెం అటు ఇటు ఆసర అయితే అని మటన్ తెచ్చిండు అరకిలంతా. అదే ఇంతంత పులుసు పెట్టిన. తినాలే లేకపోతే అడ్డమైన రోగాలన్నీ వస్తాయి. సంపాదించేది ఎవరి కోసం? మన తిండికేనాయే. తినాలే మనం గట్టిగా తింటేనే తర్వాత ముసల్తనానికి వచ్చినప్పుడు పని చేయడానికి ఉంటది. ఏం చేస్తారో పోరగాలు, నన్ను విలువలేదు కదా. రారా పోషక్క, ఇప్పుడే వచ్చి కూర్చున్నా, నువ్వు వస్తాను గంట కూర్చో. తిన్నరానే, మంచి నాచి ముచ్చట పెడతారు గాని. తిన్నాం పోషక్క, నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర వండినావు? నేనానే ఇంత మటన్ తెచ్చుకున్నా, వండుకున్నా, తిన్నా, ఇటు అత్తాన్నా. నువ్వైతే మస్తు ఎంజాయ్ చేస్తావు పోషక్క, మంచిగా ముసరైన లేదనే రంది లేదు రాకలేదు. ఏందే పోరి గట్లంటాను? ముసరు లేకపోతే ముసరుడు ఉన్నప్పుడు వాడిని అండి పెట్టలేదా? వాడు చచ్చినట్టు నన్నేం చేయమంటావు? నేను తినకపోతే నేను చచ్చేటట్టున్నా కదా. గట్లా అనుకోద్దు పోషక్క, ఖచ్చితంగా తినాలి. ఎందుకు ముసలు చచ్చిపోతే వాళ్ళు ఉన్న కాడికి తిన్నారు పోయిర్రు, మనం గట్లా నాయంది. గదే మరి గదే. ఎటు పోతానవే మల్లయ్య? ఎట్లేదు ఎల్లక్క, ఏం చేస్తారు? తిన్నారా? ముగ్గురు మంచిగా కూర్చున్నారు కదా చల్లపూట. తిన్నామే బాపు, నువ్వు తిన్నావానే? నాదేమున్నదబ్బా, మా ఇంట్లో ఉప్పు కారం తప్ప వారం రోజుల నుండి కారం వేసుకొని దీని పాడుపడుతున్న కడుపులంతా వండి చత్తాంది. ఒక్కొక్కటి అప్పులు తీసుకున్నది కానీ, ఒకతేమో బంగారం కొనుక్కొని ఒంటి నిండి వేసుకున్నది, ఇంకొకతేమో మటన్ చికెన్లు తెచ్చుకొని కమ్మగా వండుకొని తింటాంది. నా ఇంట్లోకే ఏది లేదు. అయ్యో అవునానే, సరే గంటీగా రాజీ ఊకే అప్పులు ఇచ్చి పడబడతాయి, అప్పులు గట్టనే ఉంటాయి. అప్పులు తీసుకున్న వాళ్ళకి గింత అంతా కూడా సిగ్గుమానం పెట్టలేదా దేవుడు? అప్పులు తీసుకున్న వాళ్ళు కట్టాలని సిగ్గు లేదా? మళ్ళా వడ్డీలు ఎత్తే గింతగనం వడ్డీ ఎందుకు వేసినావు, గంత ఎందుకు వేసినావు, గిట్లెట్లయిందని అడుగుతారట మంది మానం లేని మంది ఏమల్లయ్య గట్లనే అంటారు. మరి కాదా నవ్వ ఎల్లవ్వా, మాకేమన్నా పైసలు పుక్కట్లకచ్చి వట్టికచ్చి మేము ఇస్తానమా? మేమేమో రూపాయి కూడగొట్టుకొని మందికి వడ్డీలకి ఇస్తే వడ్డీ ఎగ్గొడతారు, అసలు ఎగ్గొడతారు మంది. నేను గట్లనే అనుకున్నా గాని దాన్నే తీసి పారేసినట్టు చేస్తారు. ఇయ్యకపోవాలి పోలీస్ స్టేషన్ అనే పెట్టిస్తా, జుట్టే గోపిత్తా గాని దాంతోని. సరే గాని తినక పని ఉన్నది, నేను పోతానా. మల్లయ్య బాపు మమ్మల్నే అన్నాడు. ఇగో చిన్నమ్మ ఎల్లక్క చిన్నమ్మ చెప్తే మానం పోతుంది కానీ 10,000 అప్పు తీసుకున్నాం, 10 సంవత్సరాలు అవుతాం, దానికి 31,500 మిత్తి ఎత్తే మేము ఏడు తెచ్చి కడతాం చెప్పు. అయ్యో గంటగానం ఎట్లా అయిందే? వడ్డ అన్నాడు, చక్ర వడ్డ అన్నాడు, విష్ణుమూర్తి వడ్డ అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, 31,500 అన్నాడు. ఇప్పుడు మరి అడగకపోయిర్రు? అప్పుడు నా మొగుడు ఇంత బాండ్ పేపర్ రాసిచ్చిండు, అందులో 4 రూపాయలకి వడ్డీ అని ఉన్నది. ఇకేం చేస్తావు? కట్టి చేతులు అంతా తెల్లగా అయినాయి. అది కట్టకపోతే అది ఊకునే రకమే కాదే. గదే ఏదన్నా చేసి కట్టుమని నా మొగుడిని. ఇక మటన్ చికెన్ అన్న చూసినావా, నన్నే అన్నాడు. పొద్దున రాజు ఇంటి దిక్కొచ్చింది అసలు చేద్దామని, ఇక అది వచ్చే టైంకి ఇంత కొంగు నెత్తి మీద కప్పుకొని అలా ఒక 3 సార్లు దగ్గిన. బిడ్డ శాతం అయితే లేదు, అంత దమ్మచ్చి పాడబడుతుంది, జ్వరం వచ్చింది, జలుబు వేసిందని అన్న గంతే. ఇక ఏమున్నది బిడ్డ, ఒక 500 ఇయ్యరాదు, 500 ఇస్తే ఇంతంత దవాఖానకు పోయి 2 సూదులు ఇప్పించుకొని వస్తా, ఇక అంత కలిపి ఒకటేసారి కడతా అని ఇట్లా మాట్లాడిన 500 చేతిలో పెట్టింది, పోయింది అది. ఓ వెనుక చూడే చిన్నమ్మ, వెనుక చూడే ఆ రాజొచ్చిందే. ఇక గంతేనే, ఇక అది నా బుట్టల పడి నాకు 500 చేతి పెట్టి వేయింది. మరి నేనే కడతా అనుకున్నది అనే ఆ రాజీ. దాని సంగతి నా సంగతి దానికి తెలియదు గంతి. అబ్బో లంగా, ఇంత పెద్ద లంగతనాన్ని దొంగతనాన్ని నేను చూడలేదే.
అబ్బో రాజవ్వ వచ్చినవా, నువ్వైతే దేవతవే అవ్వ. దాకా పోతా అంటే 500 ఇచ్చి పడబడ్డావు. అమ్మా నువ్వు ఉండేసరికి నేను బతికిపోయినా అవ్వా, లేకపోతే నేనేమైతునో ఏందోనే. అబ్బో 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 నాటకాలన్నీ ఇవర్రా కత్తంటే నువ్వు చెప్పేదంతా నేను విన్నా. ఏమని చెప్పిందే మీకు? రాజక్క 500 ఇచ్చింది దక్కర వేయడం అని చెప్పలేదా? నేను అంతిన్నా, ఇంత కొంగు కప్పుకున్నా, ఇంత 2 దగ్గుతే 500 ఇచ్చిపోయింది అని మాట్లాడుకున్నావు గాని నా అప్పు కట్టకుండా మందింట్ల మీద పడి ఎందుకే బతుకుతారు మీరు? మీ బతుకులు పాడవడచ్చు. ఏందే నీ అప్పు నా కాలుకున్న ఒక కడంతో సమానం. మరి అమ్మియే రాదు, ఎందుకు చూస్తాను? ఆ కాలు కడ ఒకటి అమ్ముతే నా అప్పన్న తీరిపోతుంది కదా. నీ దగ్గరికి ఎందుకు వచ్చి ఊక అడుగుతా? నాకు ఇయ్యలేక కాదు, నేను ఇస్తా. నువ్వు ఊకింటి ముందరికి వచ్చి అడుగుతాను అని నేను ఇస్తలేను. నాకున్నంత బంగారం నీకున్నదానే? నా మెడలు ఇప్పుడు నా దగ్గర, నా మెడల్నే 3 తులాల బంగారం ఉన్నది. అంటే కట్టరాదు, కడితే నేను నీ దిక్కేందుకు కట్టా? ఇగో ఒక్కొక్కరు అప్పులు కట్టడానికి ఇట్లా చేస్తారు గాని, శిఖలు కొత్త గాని శిఖలు కొరిగిచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తా. బాండ్ పేపర్లు ఉన్నాయి అన్ని నా దగ్గర. కడత తీయరాదు రాజైతే, కడత తీయరాదు. అందరు నీ లెక్క ఉంటారా అని నువ్వు తీసుకున్న వెంటనే 4 రోజులు ఇస్తావు. వీళ్ళిద్దరు అయితే జగమొండిలు తిరిగి తిరిగి నా కాళ్ళని తరిగిపోతానే అని కట్టనైతే కడతలేరు. ఇగో రాజక్క మంచిగా మాట్లాడుతానవని నువ్వు కొండెక్కి కూర్చుంటానో గాని మందింటే మా మానవ అంతా పోతుంది. కడతలేరు అన్న కాడికి వస్తుంది. ఏం కట్టకుండా ఉంటారో మిత్తులు కడతనే ఉన్నాం కదా. ఇక కట్టుడద్దు ఏమద్దు, మిత్తులున్న అసలు ఒకటేసారి కట్టురు. ఇక నేను మీ దిక్కు రానే రాను, మీకు ఇయ్యనే ఇక ఇంకోసారి బుద్ధుంటే నీ దగ్గర అడుగుతాము అప్పు. ఇక నాకు బుద్ధుంటే మీకు ఇస్తానే అప్పు నేను. సరే సరే పోవే రాజు, ఇక్కడ ఉంటే లొల్లైటట్టున్నది పో. చూసినవా రాజు ఎట్లా మాట్లాడుతాందో? ఇక అది అలా రాడితేలున్నదే, బాగా తిరిగి తిరిగి ఉన్నది. ఇక దాన్ని మనం ఏమంటాం, ఏమనలేవు. కాదు ఎల్లక్క అంటే కోపం వస్తుంది కానీ ఆమెకి. ఇంటి ముందర ఖర్చులో పెడితే అందరూ మంది ఏమనుకుంటారు, ఇలా అప్పులు తీసుకొని కడతలేరు ఎగ్గొడతారు అనుకోరు మా గురించి. ఇక ఏం చెప్తావే, తీసుకున్న పాపానికి తప్పుతుందా? కట్టురు ఎట్లలో లాగే వేసి. ఓ మల్లయ్య అయినా నీళ్ళు తీసుకొచ్చి రావు. వచ్చినవానే రాజు, ఏమన్నా పైసలు వచ్చినాయా రాలేదా? ఏమొచ్చినాయో 100 రూపాయలు ఇచ్చిరు గంతే. ఆ 100 రూపాయలు అయితే ఈ 100 రూపాయలే నాకు. ఈ వారం రోజుల నుండి కడుపులో మండి జరుగుతుంది. కారపొడితో తిని తిని ఇంతంతా చికెన్ అన్న తెచ్చుకొని తింటా. ఏందయ్యా గట్లంటానా? 100 రూపాయలకి 10 రూపాయలు మిత్తత్తది కాదయ్యా. ఈ 100 రూపాయల మొక్కల మన్ను, ఆ 100 రూపాయలు నాకు నువ్వు సంపాదిస్తా నువ్వు అన్ని మందింట్లోకే పెడతానో గాని ఇంట్లో తినుడు లేదు, ఉండు లేదు, ఏది లేదు. మంది బతుకుతే చాలన్నట్టు చూస్తానో నువ్వు. నీకు అర్థమైతలేదు పైస సంపాదన గురించి. పైసా సంపాదించే తెలివి లేదు గాని ఒర్రమంటే మంచి కొర్రుతావు. ఏంది ఒర్రేది? చూపించుకోవడానికని ఉండాలి. చూస్తేనేమో ఏం లేదు, దిక్కులేని లెక్క ఉంటాం గాని ఇన్ని పైసలు ఉన్నాయి మంది దగ్గరనే ఉండి ఆ పైసలన్నీ. సంపాదించేటప్పుడు తెలియదంతా నువ్వు ఇప్పుడు మాట్లాడకయ్యా. గా ముసలిది చూసిన ఆ ముసలి దాని మెడలు ఎంత బంగారం ఉన్నదో, దాని కాళ్ళ కడలు అన్ని కలిపి 50 తులాలు ఉంటాయట. అది నా దగ్గర అప్పులు తీసుకొని అంతగానో బంగారం సంపాదించినట్టున్నది గాని. సరే సరే నేను పోతాన్నా. ఎట్లా చేసి వీళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకురావాలా? ముసలి అయితే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తుంది నా ముసలి దాని మొక్క మండ. అబ్బాయి దొంగ మొక్క ముసలి ఇస్తలేదు కదా. ఎట్లా చేసి దీని ఇంట్లో సొమ్మంతా తెచ్చుకుంటా, నేను సొమ్మంతా తెచ్చుకొని అమ్ముకుంటే ఇది అప్పు కట్టది పీకది. ఈ ముసలిది ఆడున్నది కదా, దీని ఇంట్లో వచ్చి బంగారం అంతా తెచ్చుకుంటే అమ్ముకుంటే దానికి అప్పన కట్టచ్చా రాజుకి. అబ్బో ముసలి దాని ఇంట్లో సోఫా సెట్ ఉన్నది, టీవీ ఉన్నది, వాషింగ్ మిషన్ ఉన్నది కదా. నా ఇంట్లో నన్న లేదు, నేను ఇచ్చిన పైసలతో ఇవన్నీ కొన్నట్టున్నది దొంగ ముఖం ముసలిది. అబ్బోకి రాజక్కచ్చింది ఏంది? అప్పోకి రాజక్కచ్చింది ఏంది? ఈ తాగుబోతు మొక్క పొడు కూడా వచ్చిండు కదా. ఓ అన్నా నువ్వేందే ఇక్కడ? నువ్వెందుకు వచ్చినవో? నేను కూడా గందికే వచ్చిన. ఇల్లు జబర్దస్త్ కట్టింది, బయట చూస్తేనేమో గుడిసె తీరున్నది, ఇంట్లోకి ఇంత మంచిగా ఉండి పాడుపడ్డదేంది. ఇగో మన ఇద్దరం కలిసి ఇక రాజవ్వని ఇరికిద్దాం, లేకపోతే ఆ ముసలిది ఆ పూసి తక్కువది కాదు, కొట్టి చంపుతుంది మనల్ని. సరేనే అన్న, నువ్వు అన్ని చదువుకొని రా, దీన్ని నేను బయటికి నూకెత్తా. 2 దన్నురా, 2 దంతే మన కూరికనన్నది ఇరుతుంది. 2 దన్ను. నీ అవ్వ దీని అయితే దీని మొక్కమ్మ అండ. అబ్బో అబ్బో నన్ను ఎవడో కొట్టి చంపుతాండు, ఇంట్లో ఎవడో ఉన్నాడు. సావే రాజు సావు, లేకపోతే మంది మీద వసూలు 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 మంది మీద పడి చస్తానోగా అదే నువ్వు. అబ్బో 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 నేను బయట కురుకుతా. అబ్బో 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 ఈ రాజు మా ఇంటికి దొంగతనకి వచ్చి రారుల్లో రారి. అయ్యో ఏమైందవ్వ పోషవా? ఏమైంది ఏంది మల్లయ్య? మీ రాజు మా ఇంటికి దొంగతనానికి వచ్చింది. ఓ రాజీ, నీకేం పుట్టిందే? నీకేం గాయగత్తర పుట్టిందే? ఏందయ్య గట్లంటూ నువ్వే చెప్పినావు కదా, దాని ఇంట్లో ఇంత బంగారం ఉన్నాయి, ఇంత సొమ్ములు ఉన్నాయని గవన్న దొంగతనం చేసుకొని పోదామని వచ్చిన. ఓ కథ పాడబడా, దొంగతనం చేయడానికి వచ్చిందా ఈ రాజక్క?
నేను దొంగతనానికి వచ్చింది నిజమే అవ్వ, కాకపోతే నేనేం తీసుకోలేదు. నువ్వు అన్ని కొంటానో నాకు ఇత్తలేవని దొంగతనానికి వచ్చినా గానీ ఇంట్లో ఎవరో ఉన్నారు. దొంగతనానికి వచ్చింది కాక నా ఇంట్లో ఇంకెవరో ఉన్నారంటావా అనే రాజీ? ఓ పోషవ్వా, నువ్వు గిట్లాంటి దాని అనుకోలేదు. మొగుడు చచ్చిపోయిన తర్వాత ఇంకొకరు ఎందుకే నీ ఇంట్లో? ఓ పోరి దవడల దగ్గరకు వత్తుతా, నేనెందుకు ఉంచుకుంటానే? ఆ ఇంట్లో ఎవరు లేరు, ఈ రాజే ఇట్లా నాటకాలు ఆడుతాంది. చూడు ఇంట్లో ఎవరు ఉన్నారు, నన్ను పొట్టు పొట్టు కొట్టిరు, గుద్దిరు 4. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారా, ఇంట్లో బయటకు వస్తేనే చెప్పాలి సంగతి. సరే పా చూద్దాంపా రాజవ్వ, చూద్దాంపా పోషక్క చూద్దాంపా. ఓ దొంగ ముఖం పాడుకో, రాజుగా తాగుబోతు సచ్చినోడా నా ఇంట్లో ఏం చెప్తాన్నవరా? నేనారా నేను దొంగతనానికి వచ్చిన ఈ రాజవ్వనే పంపించింది నన్ను. అరే దొంగ ముఖం పాడుకో, నీ దవడపల్లని రాలగొడతా. నేను పంపించినానా అరే నిన్ను? నేను నీకు అప్పు కట్టాలి కదా రాజవ్వ, అందుకే దొంగతనానికి వచ్చిన. నా ఇల్లే దొరికిందా అరా పాడుకో, నీకు ఎవరిల్లు దొరకలేదా అరా? ఈ ఊర్లో సొమ్మున్నది నీ మీదనే కదా పోషక్క, అందుకే నీ ఇంటికే దొంగతనానికి వచ్చినావు. అబ్బా 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 బాడుకోవాలారా, మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్లోనే పెట్టిత్త పార్రి. ఇంకొకరు కూడా ఉన్నారు ఇంట్లో. ఓ ఇంకెవడా బాడుకావు, సిగ్గుశరాలు లేవ్వా మీకు? అవునవ్వా, ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళని రప్పి. ఈ బాడకకి ఏడ పని లేదు, నన్ను బయటికి గిట్టట్టే ఎత్తాడు కదా, నా పిల్ల ఉన్నది, అందరు వచ్చిర్రు, నా ఇజ్జతంతా పోతుంది కావచ్చు. ఓ ముండ కొడుక, నీకేం పుట్టిందిరా? నువ్వెందుకు దొంగతనానికి వచ్చినవరా బాడుకావు? నువ్వే చెప్పినావు కదనే ఆ పోషక్క దగ్గర మాల్ బాగున్నదని, అందుకే దొంగతనం చేసి ఆ సిట్టీలన్నీ తీర్పుదాం, ఈ అప్పులన్న కడదామని వచ్చిందే. నేను ఆ ముసల్దాన్ దగ్గర బంగారం ఉన్నదని చెప్పినా గానీ దొంగతనం చేయమని చెప్పినారా బాడుకావు? అగో ఊ కనబడితివి, అందుకే దొంగతనం చేద్దామని వచ్చిన. మా మల్లయ్య కూడా గట్లనే చెప్పిండు, ఆ ముసల్దాన్ దగ్గర ఎక్కువ బంగారం ఉంటేనే నేను కూడా వచ్చిన. వాళ్ళొకరు వీళ్ళొకరు అనుకోగిన్నా, అందుకే నేను కూడా వచ్చిన. ముగ్గురు మంచిగానే ఉన్నాయి కానీ ముగ్గురు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా, నడుగురు మీరు. అయ్యో ఆ ముసల్ది పోలీస్ స్టేషన్ పోయి పాడుపడుతుంది, నడువురి కాలు మొక్కుర్రి నడువుర్రి. ఓ పోషవ్వా, నీ అప్పంతా మాపి ఎత్తగాని రావ్వా నాది పోలీస్ స్టేషన్ ఇయ్యకవ్వా, నా ఇజ్జత్ అంతా పోతుంది. దొంగతనం చేసే ముందు దొంగతనానికి వచ్చే ముందు ఇజ్జత్ గురించి అన్ని ఆలోచించుకోవాలి కానీ వచ్చిన తర్వాత ఇజ్జత్ అంటే ఏనుండత్తది రాజవ్వ? ఏమో అసలు ఏందో ఏమో వీళ్ళు మొత్తం. ఈయన మొగుడు అయితే వీనికైతే సిగ్గులేదు శరం లేదు, వీడు నా ఇజ్జత్ అంతా తీసుకొని బయట పెట్టిండు. నన్ను క్షమించే. నన్ను అడిగితే ఏమత్తది, పొయ్యా పోసి రాపపో. ఓ పోసి ఆగే. ఓ పోషక్క ఆగే. దోస్తులు ఇక చూసిరు కదా మన వీడియో, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే లైవ్ ఏదో నార్మల్ గా ఒక ఎపిసోడ్ లాగా తీసేసినాము. ఇక రేపటి నుండి రాజక్క కుటుంబమే వస్తుంది. ఇలా నాకు ఎందుకో దియబుద్ధి అయింది, రాజక్క అప్పులు ఇస్తే ఎట్లా వసూలు చేస్తుంది, ఎట్లా ఇట్లా చిక్కులలో పడతాయని తీసినాము. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాము. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.